బాస్ షోలో అవకాశం ఇప్పిస్తామని మోసం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బిగ్ బాస్ షోలో అవకాశాల పేరుతో మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. షోలో అవకాశాల పేరుతో మోసానికి తెరలేపాడు ఓ వ్యక్తి. బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి ముఖం చాటేయడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించారు. చివరకు మోసపోయారని తెలుసుకున్న యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 7లో ఎవరైతే స్వప్న చౌదరి గారు అయితే కేసు పెట్టారో ఆవిడ జరుగుతున్నాం. మేడం చెప్పండి, అసలు ఈ కేసు గురించి ఏంటి, అసలు ఈ గోలంతా ఏంటి? తమ్మాలి రాజు అనే పర్సన్ బిగ్ బాస్ సీజన్ 7లో నన్ను పంపిస్తాను అని చెప్పి 2,50,000 రూపాయలు తీసుకున్నాడు. 8 నెలలు అయిపోతుంది, ఇప్పటి వరకు అమౌంట్ ఇవ్వలేదండి. అమౌంట్ అడిగితే అంటే బిగ్ బాస్ సీజన్ 7లోకి పంపించడం కోసం లంచంగా కాదు, ఏదో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలని కాదు, కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కోసం తన దగ్గర నుంచి 2,50,000 రూపాయలు తీసుకున్నాడు. 8 నెలలు అవుతుంది. ఇప్పుడు అడిగితే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకుంటావా, ఇచ్చుకో, మీడియాకి వెళ్తావా, వెళ్ళు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే మరి బిగ్ బాస్ 7 ఇప్పుడు అంటే 7 సంవత్సరాలుగా బిగ్ బాస్ నడుస్తూనే ఉంది. అంటే ప్రతి సీజన్లోనే ఏదో ఒక ఇష్యూ మీద అయితే జరుగుతుంది బిగ్ బాస్. మరి ఈసారి మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే నేను సీజన్ 3 నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇన్ని ఇయర్స్ నేను ఖమ్మంలో ఉన్నాను. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఒక 1 year అవుతుంది. సో నేనేంటి అని అంటే హైదరాబాద్లో ఉండి ప్రయత్నాలు చేయాలి కాబట్టి సీజన్ 7 కోసం నా ప్రయత్నాలు స్టార్ట్ చేశాను. సో మరి ఇప్పుడు కేసు అయితే పెట్టారన్నారు కదా, మరి పోలీసులు అయితే ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే కంప్లైంట్ ఫైల్ చేశారండి. సో దానికి సంబంధించి మా అడ్వకేట్ మాట్లాడారు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. సార్ మీరు చెప్పండి, అంటే ఏం కేసులు పెట్టారు, ఏ సెక్షన్లో కేసులు నమోదయ్యాయి? సెక్షన్ 406 క్రిమినల్ ఇంటిమిడేషన్, సెక్షన్ 420 చీటింగ్ కేసు అండి. సో 406లో వచ్చేసి 3 years పనిష్మెంట్, 420లో వచ్చేసి 7 years అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్క్రిషన్ పవర్ కూడా ఉంటుంది. యాక్చువల్గా మనం దానికి ఏమనలేము. ఒకవేళ అరెస్ట్ చేసే ప్రసక్తిలో అతను ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టుకి వెళ్తే మేము అక్కడ హైకోర్టులో కూడా వాదన 100% వినిపిస్తాం స్వప్న చౌదరి నుంచి. ఇప్పుడు యాక్చువల్గా ఈ తమ్మడి రాజుకి కూడా యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ కేసు విన్ అయ్యాక మేము బెయిల్ వచ్చాక స్వప్న చౌదరి ఆమెకు కూడా ఇలా అన్యాయం జరిగిందని మా దగ్గరకు అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో దాంట్లో ఏంటంటే వై అగైన్ అనదర్ క్రిమినల్ కేసు అనే ఉద్దేశంతో ఒక 1 week టైం ఇచ్చాను. స్వప్న కూడా వాళ్ళు కాదన్నా లేదమ్మా ఒకసారి చూద్దాము, ఒక 5 days టైం ఇద్దాము అంటే అతను ఉండి ఫస్ట్ మేము ఇంట్రెస్ట్ ఇవ్వలేము, ప్లస్ స్వప్న కూడా నాకు అదేంటిది సారీ చెప్పాలి, వీడియో చేయాలి, ఇవన్నీ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. దానికి మా క్లయింట్ని అడిగాము, నాట్ సాటిస్ఫైడ్, దెన్ వి ప్రొసీడ్ విత్ ద క్రిమినల్ కంప్లైంట్ ఎట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు బిగ్ బాస్ 7 అంటే బిగ్ బాస్ 2 నుంచి 7 వరకు నాగార్జున గారు అంతా చూసుకుంటున్నారు. మరి ఏదైతే మ్యాటర్ ఉందో నాగార్జున గారి దృష్టికి తీసుకెళ్లారా మీరు? లేదండి, నాకు తెలిసి అంటే మన మీడియా సపోర్ట్ తోటి ఈ విషయం సార్కి తెలిసిందని అనుకుంటున్నాను. సో నాగార్జున సార్ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చూస్తారు. అందులో ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా చూసి సహించరు. ఒకవేళ సార్కి తెలిసిన, మా టీవీ యాజమాన్యానికి తెలిసిన, బిగ్ బాస్ షో వారికి తెలిసినా కూడా దయచేసి నా నుంచి ఒకటే నేను కోరుకుంటున్నాను, నేనైతే ఆ మా టీవీ గురించి కానీ బిగ్ బాస్ షో గురించి కానీ నాగార్జున సార్ ఎవరు కూడా నన్ను ఎవ్వరూ మోసం చేయలేదండి. కేవలం బిగ్ బాస్ షో అనే కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని పిఆర్ కోసం, కాస్ట్యూమ్స్ కోసం అని తమ్మాలి రాజు అనే పర్సనే నన్ను మోసం చేశారు తప్ప దీనికి మా టీవీ వారికి బిగ్ బాస్ షోకి అసలు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ పర్సన్ బిగ్ బాస్లో ప్రసారమయ్యే మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో కోసం మాత్రమే నా దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాను అని చెప్పాడు. సో స్వప్న చౌదరి విన్నాం కదా, కెమెరామెన్ సాగరంతో మణికంఠ 60 హైదరాబాద్. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.